అమృతత్వ బోధంబు విషమైతే వచ్చి ఈ విషయమందు అర్థమైన వాళ్ళకు పామరులకు ఇట్లా మాటలు ఏందో బాగా బిడ్డ కొట్టుకుంటాను నన్ను అంటారా కానీ దానికి అర్థం తెలియదు ఆచరించలేరు అట్లా చెప్పి ప్రయోజనం ఉండదు. పికముల గుంపున గుడ్ల కూపున విడ ఫలములు అందక ఎందో పారిపోవు. పికములు అంటే కోయిలలు. కోయిలల గుంపుల గుడ్ల గుంపులు ధరమైతుందా? అది మంచి మృదుమధరమైనటువంటి లేత మామిడి చివులను తిని ఆనందంగా కూసే కోయిలల గుంపులో గుడ్ల గుంపులు ఏం చేస్తాయి? గూత్ అంటే దానికి దీనికి చత్తుందా? పీకముల గుంపున గుడ్ల గూబలు విడ ఫలములు అందక ఎందో పారిపోవు. సజ్జన సభలందు సద్గోష్ఠులందు నా చెవి సోకనలుతున్న చనకుల మూఢజనులకు ఈ బోధ ములుకులకు ఎట్లుంటాయి? అర్థమైన వాళ్ళకి ఎట్లుంటాయంటే మా ఇంట్లో వాళ్ళకి మోకాళ్ళు మేకులు తీసినట్లుంటాయి. ఏం చేస్తావు? పనికిమాల మాటలన్నీ. మూఢజనులకు ఈ బోధ ములుకులకును పరమ సృజనాలికలను పంచదార. మంచి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు చక్కెర తిన్నట్లుంటుంది తీగ. శుద్ధ పూర్ణావతార శ్రీ పెద్దయార వీర గురురాయ పిచ్చాంబెదించవరి అని పెద్దలు ఏనాడో చెప్పినారు ఇట్లా గొప్ప విషయాలు. ఎప్పుడు వింటారా మీరు ఈ పద్యము? ఎప్పుడు వింటే ఈ పద్యం చెప్పమంటారా? కాబట్టి సత్సంగత్వం అవసరం. తెలుసుకొని బడా పడమన్నాడు గురిజాల స్వామి. వెంకటాపురం సమాధానం చూడు ఏమన్నాడు? మీరు ఏదైతే పాడుతున్నారో దానికి అర్థం తెలుసుకొని భావం తెలుసుకొని దాన్ని ఆచరించాలని ఎప్పుడైతే భావం తెలియక బద్ధ జీవులై బడాయి పడవద్దు ఎవరన్నా. భావం నందున గురిజాలయ్యా వాడలాడురా ఎవరన్నా. పెద్దలు కనుక శుద్ధిలాడి మీరు పద్దులు పలకద్దు ఎవరన్నా. ఎవరైనా పెద్దల మహాత్ములు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మనం విద్యకు వినయం పూసిన మళ్ళీ వాడు మనకి అని చెప్పింది ఇంకొంత కూర్చుందామని గొప్పతనం సంపాదించుకుంటే ఆడ అందరికీ గొప్పతనం ఉంది. 4 అక్షరాలు నేసుకొని యొక్క అగ్గి ముందర మెరసలాలు ఎగురుతామవుతుంది. అగ్గిలో వాడికి ఆల్పాల్సింది. కాబట్టి సత్సంగుడును లేని సన్మోక్షవాకిట దుత్సంగుడు అనేవాడు దూడి చెరుచు. వనర ఓర్పు లేని వాకిట మధురోత్సులు అరుదించి గురుతేజ మార్తురవని. సద్విచారము లేని సద్వారమున కాముడు అరుదించి గురుబోధ గుర్తు మాపు. దండి మోదము లేని ద్వారమందు దురాశ చేరి సద్గురు దృష్టి పారద్రోడు. జ్ఞాన రత్నాపహారులని పొంది తెలిసి జాగ్రత్త గురుసూపు సంధి విడక ఆర్యుల సేవ చేసిన అదే ముక్తి. కాబట్టి ఎట్లా వాడైనా కానీ మనకు అంతే ఇంత మనము నమ్మినటువంటి వాడు. ఇప్పుడు సిద్ధాన్ని నమ్మినారు.